ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ వెరీ గుడ్ మార్నింగ్. This is the day the Lord Jesus has made. We will rejoice and be glad in it. ఈ సంవత్సరపు రెండవ పరిశుద్ధ దినమున, ఆరాధన దినమున మీకందరికీ శుభములు, వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనము దేవుని దయ వలన, ఆయన ఉపకారాత్మ వలన 3 సువార్తలను వచనం వెంబడి వచనం వినడానికి ప్రభు కృప చూపాడు. ఈ రోజున యోహాను సువార్తని మనం వినబోతున్నాము. మత్తయి సువార్తలో యేసు ప్రభు రాజై ఉన్నాడని చూచినాము. మార్కు సువార్తలో యేసు ప్రభు పరిశుద్ధ సేవకుడని చూచినాము. లూకా సువార్తలో యేసు ప్రభు మనుష్య కుమారుడని చూచినాము. అలాగే యోహాను సువార్తలో యేసు ప్రభు దేవుని కుమారుడని మనం బాహాటముగా చూడగలం. యోహాను సువార్త రాసిన దేవజనుడు, అపొస్తలుడు. ఈయనకి యేసు ప్రేమించిన శిష్యుడు అని, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని ఉన్నవాడని, ప్రియమైన శిష్యుడు అని ఈ యోహానుకి పేరు ఉంది. అందరికంటే వయస్సులో చిన్నవాడు గనుక అపొస్తలులందరికంటే నేను యేసు ప్రభువుకి ముద్దు బిడ్డను అన్నట్లుగా యోహాను అపొస్తలులందరిలో ప్రభువుకి ఎప్పుడు ఆనుకొని ఉండేవాడు. అందరిలో 12 మందిలో ఇస్కరియోతు యూదా ఒక రకమైతే, మిగిలిన 8 మంది శిష్యులు ఒక రకమైతే, ఆ తర్వాత పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఒక రకమైతే, అలాగే ఈ ముగ్గురిలో పేతురు, యోహాను ఒక రకము. ఈ ఇద్దరిలో కూడా యోహాను యేసు ప్రభువుకి స్పెషల్. చాలా మట్టుకు పేతురు, యోహానులే సంథింగ్ స్పెషల్, అపోస్తలిక్, ప్రత్యేకమైన అపోస్తలులు. కొన్ని పనులకి వీళ్ళిద్దరనే ప్రభు ప్రత్యేకంగా ఉపయోగించాడు. గాడిదను తీసుకొని రమ్మనటానికి, అలాగే మేడగదిని సిద్ధపరచడానికి, అలాగే ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి ప్రార్థనా కాలమున వీరిద్దరే దేవాలయమునకు 3 గంటలప్పుడు, పగలు 3 గంటలప్పుడు వెళ్ళిచుండగా కుంటివాడు, భిక్షగాడు బాగుపడినట్లుగా అపొస్తల కార్యములో చూడగలం. యోహాను ప్రభువుకి ముద్దు బిడ్డలాగా పెరిగాడు. యోహాను ప్రభువుతో అతి సన్నిహితంగా జీవించినాడు.
ప్రభు శిలువలో వేలాడుతూ తనకి జన్మనిచ్చిన తల్లి మరియమ్మని చూచాడు. ఆమెతో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానుని ప్రభు చూపించాడు. అప్పుడు యోహానుతో కూడా చెప్పాడు, యోహాను, ఇదిగో మీ తల్లి. కుమారుడిగా ఆమెను సంరక్షించాలనే బాధ్యత ప్రభు శిలువ మీద కూడా మర్చిపోలేదు. యోహానికి అప్పగించాడు. తనున్నంత వరకు తను చూసుకున్నాడు. తను ఇక పరలోకానికి వెళ్ళిపోతాడు గనుక ఆ బాధ్యత అది యోహానికి ప్రభు అప్పచెప్పాడు. ఆమె బ్రతికి ఉన్నంత కాలం యోహాను ద్వారా ఆమె సంరక్షించబడ్డది. యోహానికి మరణం అనేది లేదు. యోహాను చావుడు అని కూడా జనాల్లో ప్రాచుర్యమైనది. యోహానుని సువార్త నిమిత్తమై ఒక ప్రాంతంలో ఉండగా ఆ ప్రజలు కాలే నూనెలో పెద్ద గోళంలో వేసి నూనెలో వేస్తే ఆ కాలే నూనెలో కూడా ఈయన శరీరము కాలిపోలేదు. ఆ రోజున షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళని అగ్నిగుండంలో, 7 అంతల అగ్నిగుండంలో బబులోను రాజు నెబుకద్నెజరు వేస్తే వాళ్ళకి ఏమీ కానట్లే చలచల కాగే నూనెలో యోహాన్ని వేశారు. బంధించి వేస్తే ఆ గోళంలో అసలు శరీరానికి ఏమి కూడా కాలేదు. ఎట్లా వేసినారో అట్లాగే ఉన్నాడు. ఇంకా ఆ పట్టణ ప్రజలందరూ కూడా భయపడిపోయి, వీడు మామూలుడు కాదురా నాయనో, వీడిని తరం ఎక్కడే కానీ ఇక్కడ లేకుండా దూరంగా జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టి రండి అని యోహానుని వారు ప్రాణంతోనే పద్మాసు ద్వీపం, పద్మాసు లంక అని అక్కడ జనసంచారం లేని ఆ యొక్క గాఢాంధకారంలో వదిలిపెట్టి వస్తారు బంధించి. కానీ విచిత్రం ఏంటంటే ఆ జనసంచారం లేని ఆ ప్రాంతంలో ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడైనాడు. ఆ గాఢాంధకారం యోహానికి పరలోకముగా మారిపోయింది. ప్రభు యోహానికి ప్రత్యక్షంగా ప్రకటన గ్రంథాన్ని రాయమని ఆ పద్మాసు లంకలో పరవాశై ప్రకటన గ్రంథం అంతా రాశాడు. ప్రకటన గ్రంథం రాసింది కూడా యోహానే. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రియమైన సహోదరులారా, ఆ పద్మాసు ద్వీపమున గాఢాంధకారములో యోహాను బంధించబడి
అక్కడ ఉన్నప్పుడు అక్కడ ప్రకటన గ్రంథాన్ని ప్రభు యోహాను చేత రాయించాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరం, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి 7 సంఘాలకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమము వంటి ధవలముగా ఉండెను. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడవద్దు, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి నా మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఈ అపొస్తలుడైన యోహాను శిష్యుడు, ప్రభు ప్రేమించినవాడు, ప్రభు రొమ్మున ఆనుకుని ఉన్నవాడు. ఈయన పద్మాసు దీపమున పరవాసి ఉండగా ప్రభు దినమందు ఆత్మవశుడైనాడు. ఆ గాఢాంధకారం ఆయనకు పరలోకముగా మారిపోయింది. అక్కడ నుండి ప్రకటన గ్రంథాన్ని ప్రభు రాయించాడు. ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు. ప్రియమైన సహోదరులారా, ఆ గాఢాంధకారము, ఆ ఒంటరి తనము, ఆ జనసంచారం లేని ఆ ప్రాంతం యోహానుకి పరదైషిగా మారిపోయింది. యేసు ప్రభు మనతో కూడా ఉంటే అది ఏ పరిస్థితి అయినా, అది ఎటువంటిదైనా, ఏ ప్రాంతమైనా ఆనందభరితముగా మారిపోతుంది. యోహానుకి మరణం ఏమి చేయలేకపోయింది. ఆయన చూసి మరణమే భయపడింది. మనకు పరిశుద్ధ గ్రంథములో
మరణము చూడక కొనిపోబడిన వారు మొదటిగా హనోకు, తర్వాత ఏలియా, అలాగే ప్రాణంతోనే మరణం అనేది లేకుండా వారు అలాగే పైకెళ్ళారు. వారు ఎత్తబడ్డారు. అలాగే యేసు ప్రభు మరణాన్ని మింగివేశాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. అలాగే యోహాను మరణం అనేది చూడకుండా తనకు మరణశిక్ష వేసినా కూడా ఆ మరణమే భయపడిపోయింది. ఈ లోకంలో ప్రభువుతో మన అత్యంత సన్నిహిత సంబంధం అనేది మనకెంతో ఘన విజయాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని మనకు ఇస్తుంది. ఈ మానవ ఆత్మకి పరమాత్ముడు క్రీస్తు తోడై ఆయన మాటలలో ఆయన అడుగులలో మనం అడుగేసుకుని నడిస్తే ఈ లోకంలో ఏది కూడా మనలను జయించలేదు. మానవుడు దైవాత్మ సంభూతుడు, దైవాంశ సంభూతుడు అయిపోతాడు. దైవత్వాన్ని కలిగి సంపూర్ణముగా జీవిస్తాడు. దేవునిలో ఉన్న సద్గుణాలు మానవునికి అలవడతాయి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే గాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. అచ్చము యేసుక్రీస్తులాగా అన్ని విషయాల్లో మాదిరిగా సంపూర్ణముగా మనిషి జీవించగలడు. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు, అనగా దైవత్వం అనేది వారిలో నిండుగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఈ వారు కూడా శరీరంలో ఉన్నవారే, రక్తమాంసములు కలిగిన వారే. హనోకు, ఏలియా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు, అలాగే యోహాను. అయితే మరణము వారిని ఏమీ చేయలేకపోయింది. యోహానుకి ప్రభువు చెప్పాడు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే నీకేమి, నువ్వు నన్ను వెంబడించుమని అపొస్తలులందరిలో వారు వింటూ ఉండగానే మరి పేతురుతో ప్రభువు చెప్పాడు, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే నీకేమి, నువ్వు నన్ను వెంబడించాయా పేతురు అన్నాడు. అప్పుడు జనాలు అనుకున్నారు, అపొస్తలులు, అతడు చావడు అని అనుకున్నారు. అదొక ప్రాచుర్యం లాగా అది ప్రబలమైంది. చూడండి, చావడు అనే మాట అకాలమందు పుట్టిన నా విషయంలో కూడా ప్రభు పలికినాడు. ఒక 4 రోజులు తలనొప్పితో నేను బాధపడుతూ నేల మీద పడి ప్రభువును వేడుకుంటుంటే మరి నాకేమైనా అవుతుందేమో అన్నట్లుగా నేను మందిరంలో నేల మీద పడి బాధపడుతుంటే ప్రభు దర్శన రీతిగా కనబడి, ఎందుకు అలాగా బాధపడుతున్నావు? నేను మందిరంలో నేల మీద పడి ఆ విషయంలో ప్రభు వైపు చూస్తుంటే
సమాధి నుండి లేచిన ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్నట్టుగా నాకు దర్శనం కలిగింది. నేను ఆయన కాళ్ళ దగ్గర ఆయన వేడుకుంటున్నాను, ప్రభువా తలనొప్పి అని. అప్పుడు ప్రభువు తల పైకెత్తి నా వైపు చూశాడు. ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకు వచ్చిన దర్శనాలు నెరవేరినంత వరకు నీకేమి కాదు, నువ్వు చావవు అన్నాడు. నిజముగా ప్రభు నాకు ఈ స్వరాన్ని నా చెవులు విన్నాయి. ఇప్పటికీ అది జరిగి ఇంచుమించు 20 సంవత్సరాలు అయింటది. ప్రియమైన సహోదరులారా, అందుకే నాకు ఒక ధైర్యం. మరణం అనేది అది ఎక్కడ దాన్ని అంగీకరించను. ఎవరైనా కూడా మనుషుల విషయంలో కూడా కొన ఊపిరి ఉన్నా కూడా నేను అంగీకరించను వారి విషయంలో. మరణం అంటే ఒక కషి, మరణం అంటే ఒక శత్రువులాగా చూస్తాం. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? యేసు ప్రభు మరణాన్ని ఓడించాడు, మరణాన్ని జయించినాడు. ఈ లోకంలో మనము పరిశుద్ధముగా జీవిస్తే మరణం అనేది మనలను కనుమరుగు చేయదు, గలిబిలి చేయదు. కొంతమంది ఏమీ సాధించకుండానే అకాలమందు ఆకస్మికముగా వారి కాలం రాకముందే మరణము చేత ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. నిండు వయస్సుతో సంపూర్ణముగా దేవుని కార్యాలు జరిగించి మనకివ్వబడిన బాధ్యతలను సంపూర్ణముగా నెరవేర్చి మంచి ముదిమిలో చనిపోవడం అది మనకు ఆశీర్వాదమే. దేవునికి భయపడే వారికి, దేవునితో ఉన్నవారికి మరణం అనేది ఒక ప్రమోషన్ లాంటిది. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు, వారు విశ్రాంతి నొందుతారు. వారు ఇక్కడ వారి కాలం అయిపోయింది, ప్రశాంతంగా వారు ప్రమోషన్ లోనికి వెళ్ళిపోతున్నారు, నిత్య జీవానికి. అది అలా ఉండాలి గాని చేయాల్సిన బాధ్యతలు మిగిలి ఉండగాని అకాలముగా ఆకస్మికముగా మరణం అనేది ఏ మనిషిని ఆవరించకూడదనేది నా పట్టుదల. మరణం అనేది ఎలా ఉండాలంటే అన్నీ అయిపించి పౌలు గారు అన్నట్లుగా ఐ విల్ ఫినిష్ మై కోర్స్, నేను నా పని సంపూర్ణం చేశాను, ఇక నా కోసము నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఆయన తను ఈ లోకానికి వచ్చిన దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని ప్రణాళిక అంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎన్నో వచ్చాయి, అవన్నీ పౌలు గారిని ఏమి చేయలేకపోయినాయి. మరణమే పౌలు గారిని చూసి భయపడిపోయింది. ఎన్నో రకాల మరణగండాలు ఆయనకి ఎదురొచ్చాయి. ఇంచుమించు 5 సార్లు పౌలు గారు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇంచుమించు 2-3 సార్లు మరణానికి సత్యాడ్రవిడని కొట్టి వదిలిపెట్టిపోయారు. అయినా మరలా ఆయన బ్రతికి
ప్రభు సేవ చేశాడు. పౌలు గారు తను వచ్చిన పనిని, దేవుని సంకల్పమును సంపూర్ణముగా నెరవేర్చినాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో 6వ వచనంలో కూడా, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. ఇప్పుడు పౌలు గారు ఇంకా ఈ లోకంలో చేయాల్సిన పని ఏమీ లేదు, మంచి పోరాటం పోరాడినాను. ఐ విల్ ఫినిష్ మై కోర్స్. నా పరుగు కడముట్టించి తిని. ఎక్కడ ప్రారంభించాడో పరుగు, విశ్వాసపు పరుగు పందెం, చేరవలసిన ఆ గమ్యము నేను అందుకున్నాను, విశ్వాసము కాపాడుకున్నాను. తన కొరకు నీతి కిరీటము రెడీగా ఉన్నది అని తిమోతికి ధైర్యం, ప్రోత్సాహకరమైన మాటలు చెబుతున్నాడు. అంటే తను చేయాల్సిన పనులను మరణము ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. అలాగని ఏమీ రాలేదా కష్టాలంటే విపరీతంగా వచ్చాయి, భయంకరంగా వచ్చాయి. సముద్రంలో ఓడ పగిలి 14 రోజులున్నారు సముద్ర ప్రయాణంలో. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తునందు మానవులను మరణం అనేది ఏమీ చేయలేదు. ప్రియమైన సహోదరులారా, ప్రభువు నాకు కూడా ఆ మాట చెప్పాడు. నీకున్న దర్శనాలు నెరవేరేంత వరకు నీకేమి కాదు, నువ్వు చావు అన్నాడు. అకాలమందు పుట్టిన నా విషయంలో కూడా లేఖనానుసారంగా ప్రభు చెప్పడం నాకెంతో ప్రోత్సాహాన్ని, మహా సంతోషాన్ని ఇచ్చింది. అందుకే నాకొక ధైర్యం, నాకొక విశ్వాసం. ఎక్కడ ప్రజలైనా, వాళ్ళు ఎటువంటి వారైనా, నేను చేయాల్సిన పని ఎన్నటికీ ఆపలేరు, ఆపు చేయలేరు, అర్ధాంతరంగా నన్ను డిస్టర్బ్ చేయలేరు. నేను ప్రభువుతో నడిచిన మొదటి అడుగు ఆ పరలోకపు దరి వరకు ఎక్కడ ఆగిపోదు. ప్రభు వలన పొందిన ఈ పరిచర్య కడవరకు కొనసాగిపోతుంది. అక్కడికి చేరేంత వరకు ఏ శక్తులు అడ్డుకోలేవు అనేది నాకు కలిగిన విశ్వాసం. ప్రియమైన సహోదరులారా, ప్రభువుతో పరిశుద్ధమైన జీవితం, ఆయన మాటల ప్రకారం మన అడుగడుగు నిర్మాణం అయితే ఆ మనుషుల మీద మరణం అనేది వారిని డిస్టర్బ్ చేయదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనేది వారికి ప్రమోషన్ గా, సంతోషంగా అందరిని పిలిపించి, ఇంకా నేను చేయాల్సిన పనులన్నీ
సంపూర్ణం చేశాను. అందరు రండి, డిన్నర్ చేసుకుందాం అని అందరిని పిలిపించి డిన్నర్ చేసుకుని సంతోషంగా ప్రభువును స్తుతించి ఆరాధించి పుట్టింటికి పోయినట్టుగా, ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళినట్టుగా ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆ పరలోకపు దరికి చేరిపోతారు. అది వీడ్కోలు, రిటైర్మెంట్ సభలాగా ఉంటది, సన్మాన సభలాగా ఉంటది. అంతేగాని పోతివే అని అక్కడ ఏడుపులు పెడబొబ్బులు ఉండవు. ప్రియమైన సహోదరులారా, నేను చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరిస్తాను అన్నాడు మహారాజైన దావీదు. దావీదు కూడా అన్ని పనులు చేసి మంచి ముదిమియందు అన్ని చక్కబెట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. పాత నిబంధనలో ఆ దైవజనులందరూ కూడా తమ మరణానికి ముందుగానే తమకు చెందిన వారిని ఆశీర్వదించారు. అందుకే వారి జీవితాలు మరణము చేత ఆటంకపరచబడలేదు. కనుక ప్రభువుతో మనము అత్యంత సన్నిహిత సంబంధాన్ని, అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువుతో మన జీవితం, మన అన్యోన్యత, మన సహవాసం, మన అనుదిన జీవిత అడుగుజాడలు పూర్తిగా చీకటి సంబంధమైన కుతంత్రాల మీద, శక్తుల మీద, అపవాదికి సంబంధించిన వ్యవహారం అంతటి మీద మనకు పూర్తిగా అధికారం, జయాన్ని మనం కలగడం కల్లారా చూస్తాం. పాతాళము దాని ఎదుట నిలువనేరదు. పాతాళ శక్తులు అటువంటి వారి మీద ఏ పని చేయలేవు. వాడు ఎన్నో చేస్తాడు, అయినా కూడా ఏది కూడా ఫలించదు. విశ్వాసులకి అద్భుతమైన ఘన విజయం వస్తుంటది. అనగదొక్కాలనుకునే కొద్దీ విశ్వాసి పైకి మహా అభివృద్ధిలోనికి వస్తా ఉంటాడు. యేసుక్రీస్తుతో ప్రారంభించబడిన ఈ విశ్వాస జీవితం ఏ శక్తులు ఆపలేవు, ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే దీన్ని ప్రారంభించిన వాడు ఆయనే గనుక మహిమకరంగా ముగింపు ఉంటది. ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధమైన దినమందు యోహాను సువార్త ఒక్క వచనాన్ని కూడా మనం చదవలేదు, కానీ ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ వింటున్నాం. యోహాను యొక్క జీవితాన్ని కూలంకషంగా మనం వింటున్నాం. ప్రియమైన సహోదరులారా, యెరూషలేం వెళ్లి ఆ ప్రాంతాలు నేను చూడకపోయినా, నేను వాక్యంలో చదువుతుండగానే ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా నేను ఆ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాను. నాకేం యెరూషలేం వెళ్ళాలని లేదు, గాని ఇచ్చిన ఈ ప్రవచన వాక్యము చాలు. ప్రతి మాట దేవుని వాక్యమని, ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్ముడు ఎంతో సహాయం చేస్తున్నాడు.
ఆ లేఖనాల్లో ఉన్న క్రీస్తును బయలుపరుస్తూ ఉన్నాడు. ఏదో అనవసరమైన విషయాలు కాకుండా ఎంతవరకు మనకు ప్రయోజనకరమో, ఆత్మీయముగా మనకు ఉపయోగపడతాయో అంతవరకే కంట్రోలింగ్ గా చెప్పడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అని ఎంతవరకు ఏది అవసరమో అంతవరకే బోధించడానికి, వివరించడానికి ఆయన సహాయము చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాలంలో ఈ మన మార్నింగ్ ప్రేయర్ ముగించే సమయంలో ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, ప్రభువుతో మన అత్యంత సన్నిహిత సంబంధం, జీవితం మనలకు ఎటువంటి ఆకస్మికంగా కలిగే ప్రమాదాల వలన గాని, ఎటువంటి అకాలంగా వచ్చే మరి ఏ విషయంలో కూడా జీవితాన్ని డిస్టర్బ్ చేయదు. లోపల అంతరంగంలో అనాది కాలంగా మనకు కలిగిన దర్శనాలు గాని, దేవుడు మనకిచ్చిన ఆలోచన గాని, దేవుడు మనకిచ్చిన వాంఛ గాని, తపన గాని, తృష్ణ గాని అవన్నీ నెరవేరేంత వరకు ఈ జీవితము ఎన్నటికీ ఆగిపోదు, కొనసాగుతూ ఉంటది. అంతవరకు మరణాన్ని గురించి మాట్లాడటం గాని, మరణాన్ని ఆహ్వానించటం గాని ఏ మనుష్యుడు చేయకూడదు. ఎంత కష్టమైన రానివ్వండి, మరణాన్ని కోరుకొనకూడదు. చస్తే గాని బాగుండదు అనుకుంటుంటారు కొంతమంది. చస్తే ఏం బాగుంటది? దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు. లైఫ్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, లెట్ us లివ్ ద గ్లోరియస్ గాడ్ అన్నాడు దైవజనుడు. జీవితం అనేది దేవుడిచ్చిన బహుమానం. ఇది చచ్చిపోయేదానికి కాదు పుట్టింది, అకాలంగా చచ్చిపోయేదానికి కాదు. చేయాల్సిన పనులన్నీ విజయవంతంగా ఇట్స్ కంప్లీటెడ్, కర్ హో గయా, విజయపు కేక వేయాలి. నేనేమైతే అనుకున్నానో, నేనేమైతే సాధించాలనుకున్నానో, నా వాంఛ, నా తృష్ణ, నా ఆలోచన, నా దర్శనం, నా హృదయములో చెలరేగుతున్న మంట సంపూర్ణముగా నెరవేర్చబడినవి. ఓ దేవుడెంతో మంచివాడు, అల్పుడునైన నా చేత ఇవన్నీ జరిగించాడు. ఏది నన్ను జయించలేకపోయింది. దేవుని కృప నాకు బహుగా తోడ్పడనని విజయపు కేక వేస్తాం. కనుక ప్రియమైన సహోదరులారా, అంతవరకు ఈ శాపగ్రస్తమైన మరణాన్ని అసలు మన ఇంటి వాకిటకు కూడా రానివ్వకూడదు. దరిదాపుల్లోనికి రాకుండా తరిమి 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 కొట్టాలి. అందుకే నాకు మరణం అంటే కసి. మరణాన్ని నేను కలలో కూడా అంగీకరించను, సహించను. దాన్ని నేను దరికి రానివ్వకుండా, ఎవరైనా మరణం గురించి వారు మాట్లాడినా నాకు కోపం. ప్రియమైన సహోదరులారా, మరణం అనేది మనిషిని పీడిస్తుంది. కానీ యేసుక్రీస్తు మరణాన్ని జయించినాడు గనుక జీవితకాలమంతా మరణ భయం చేత
దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ప్రభువు కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మరణానికి అధిపతి అపవాది. మానవునికి ఏ కష్టం వచ్చినా అపవాది మరణం గురించిన ఆలోచన పెడతాడు. మరణ భయం అనేది మనిషిని నిద్ర లేకుండా చేస్తుంది. కానీ యేసుక్రీస్తుని గురించిన ధ్యానము, ఆలోచన, శ్వాస మరణ భయముల నుండి విడిపిస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకుందాం. అకాలమందు, అర్ధాంతరంగా, ఆకస్మికంగా ఈ లోకంలో మనల్ని ఏది జయించకుండా ప్రభు ద్వారా అత్యంత ఘన విజయాన్ని పొందుకుందాం. దేవుడు మీకిచ్చిన దర్శనాలు, మీకిచ్చిన కలలు, మీకిచ్చిన తృష్ణ, మీకిచ్చిన ఆలోచన, మీకిచ్చిన వాగ్దానాలు సంపూర్ణముగా నెరవేర్చి మిమ్మల్ందరినీ విజయవంతముగా నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను మీరు మీ డైరీ రాసుకోండి. ప్రభు చెప్పినాడని విశ్వాసంతో మీరు గుర్తుపెట్టుకోండి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుంది. మీకు దర్శనములో ప్రభు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సమయంలో నా నోటి ద్వారా ప్రభు మీతో మాట్లాడినాడని మీరు విశ్వాసంతో ప్రభువును స్తుతించండి. ఆ విషయాలను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఎన్నోసార్లు మీరు చెప్పండి. విశ్వసించువాడు మాట్లాడతాడు, విశ్వాసం మాట్లాడుతుంది. కనుక ఈ ఆకస్మికముగా శాపగ్రస్తమైన వాటి విషయంలో మనం ఎక్కడ రాజీ పడకూడదు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అత్యంత సన్నిహిత సంబంధం మీతో మా నడవడిక మరింతగా అన్యోన్యముగా అనుబంధముగా ఉండటానికి కృప చూపండి తండ్రి. మా జీవితంలో మేము సాధించవలసినవి సంపూర్ణముగా సాధించేంత వరకు మాకు ఏమి కాదు అని మీరు చెప్పినందుకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలయ్యా. మా అణువణువున సమస్తమైన విషయాలను మీరే జయప్రదంగా జరిగించువాడవని స్తుతించుచున్నాం. ప్రభువా, మీకు వందనాలు. ఏది మమ్ములను ఓడించకుండా, బంధించకుండా వాటన్నిటిని దాటుకొని సంపూర్ణముగా మా పరుగు పంద్యాన్ని గమ్యము చేరేంత వరకు నీతో మా జీవితము కొనసాగుతుందని, మహిమకరంగా ముగింపునిస్తావని మిమ్మలను స్తుతించుచున్నాం. ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు నడిపించావు, ఇక ముందుకును మీరే నడిపించే దేవుడవని, కునుకక నిద్రపోక కాపాడువాడవని స్తుతించుచు ఈ సమయంలో శబ్దం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి వారి సమస్త విషయాలలో ఘన విజయాన్ని మీరు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అన్నవారికి మరొకసారి వందనాలమ్మ. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.